ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలిది గండదీపం మోసేదుంటే ఆడికైతే పోయినా. ఇంకా మా ఊర్లో అయితే పెళ్లి కూతురుని చేసిన రోజే గండదీపం అయితే మోపిస్తారు. ఇంకా గండదీపం అంటే ఏందంటే ముందు కొంచెం పిండిని తీసుకొని ఆ పిండిని ఒక ప్రమిదలాగా ఏసి ఆ ప్రమిదలో కొంచెం నూనె పోసి ఆ నూనెలో ఒక ఒత్తేసి వెలిగిస్తారు. దీన్ని గండజ్యోతి అంటారు. ఈ గండజ్యోతిని ఒక తాంబాణిలో పెట్టి ఆ తాంబాణిని పెళ్లి కూతురు తన నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఊరి చివర ఉన్న ఒక గడస్తంభం వరకు మోస్తది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని గండదీపం మోయడం అని అంటారు. ఇంకా తర్వాత 4 కట్టెలు తీసుకొని దానిలోకి ఒక అడ్డపంచలాకైతే కడతారు. దీన్ని ఉల్లెడ అంటారు. ఈ ఉల్లెడని పెళ్లి కూతురు పైన పెట్టుకొని నడిపిస్తారు. పెళ్లింటి కానుంచి గడస్తంభం వరకు కింద బాట పొంటి ఇట్లా చీరలు పరుచుకుంటూ పోతారు. ఇంకా పెళ్లి కూతురుని గండదీపం అయిపోయేంత వరకు ఆ చీరల మీద నడిపించుకుంటూ దొలుకొని పోతారు. ఇంకా కొంచెం దూరం ఇట్లా నడుచుకుంటూ పోయినాక సలార్ కూడా గండదీపం కాడికి అయితే వచ్చిండు. ఇంకా గండదీపం మోసే కాడికి అయితే మస్తు మంది వచ్చిర్రు. ఇంకా అందరం కలిసి నడుచుకుంటా గడస్తంభం వరకు అయితే పోయినాం. ఇంకా ఇదే ఆ గడస్తంభం. ఇడికి వచ్చినేమోనే ఫస్ట్ గడస్తంభం చుట్టూ ఒక 5 చుట్లు తిరుగుతారు. తర్వాత నీళ్ళతో ఆ గడస్తంభాన్ని అయితే కడిగి బొట్లు పెడతారు. తర్వాత పెళ్లి కూతురు ఇంటికాడ నుంచి మోసుకొని వచ్చిన గండజ్యోతిని ఈ గడస్తంభం మీద పెట్టి టెంకాయ కొట్టి పైసలు పెట్టి మొక్కుతారు. ఇంకా ఈ గడస్తంభం కాడ మొత్తం అయిపోయినాక మళ్ళా నడుచుకుంటా మా ఊర్లో ఉన్న బొప్పల గుడి కాడికైతే పోయినాం. ఈ గుడి లోపల చెన్నకేశ్వర స్వామి అయితే ఉంటాడు. ఇంకా లోపలికి పోయి దేవుని మొక్కి బయటికి వచ్చినాక గుడి ముందరనే బొడ్రాయి ఉంటుంది. బొడ్రాయి కాడ కూడా మొక్కినాక బొడ్రాయి పక్కలనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇంకా అందరం కలిసి ఆ గుడి కాడికి అయితే పోయినాం. చిన్నప్పుడు ఈ చీరల మీద నడవడానికి రక్తాలు చిందించేటోళ్ళం. ఇంక ఇదే ఆంజనేయుని గుడి పక్కనే శివుని గుడి కూడా ఉంటది. ఇంకా ఈ గుడి కాడ కూడా ఫస్ట్ ఒక 5 చుట్లు తిరిగినాక గుడి లోపలికి పోయి దేవుని మొక్కి తీర్థం అయితే తీసుకున్నాం. సక్సెస్ఫుల్ గా గండదీపం మోసేది అయితే అయిపోయింది. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అన్నకు బాయ్ చెప్పి నేను సలార్ ఇంటికి అయితే పోయినాం.